హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంట్లో 2 పచ్చరటికాయ ఉన్నాయండి. ఇక అవి తెచ్చి కూర చేద్దామని దీనిలో కారం లేకుండా కూర ఎలా చేస్తానో చూడండి. అరటికాయలని ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను చూపించిన విధంగా అరటికాయ ముక్కలు చేసుకోండి. 3 పెద్ద ఉల్లిపాయలు 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అంగుళం అల్లం, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకోవాలి. ఇవి కూడా రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా రెడీ చేసుకోండి. కూర చాలా టేస్టీగా వస్తుంది. కారమే అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసేస్తున్నాను. ఒకసారి అలా ఒక్కలుగా బ్లెండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇదిగోండి, 1 నిమిషం అలా బ్లెండ్ చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఈ విధంగా బ్లెండ్ చేసి పెట్టుకోండి మీరు కూడా. అల్లం వెల్లుల్లిపాయ ఇలా దంచేసి పక్కన పెట్టేశాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేస్తున్నాను. 1 స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి, 1 గుప్పుడు కరివేపాకు కూడా వేసేసి చిటపటలాడిన తర్వాత మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు మీడియంలో పెట్టుకొని అలా ఒకసారి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి దీంట్లోనే. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తిప్పాలని అలాగే వదిలేస్తే అడుగంటుతుంది. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఈ సాల్ట్ వేసామంటే చాలా తొందరగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ చాలా ఈజీగా మగ్గిపోతాయి, ఎక్కడ అడుగంటుకోకుండా ఉంటాయి. ఇది కర్రీలో ఒక ట్రిక్ అండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి తిప్పేసేసుకుంటే కూర మొత్తం మసాలా అంతా పసుపు పట్టేలాగా కలబెట్టుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ముక్కలన్నీ వేసేసి ఒకసారి అలా తిప్పేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు తిప్పుకొని చిన్న గ్లాసు నీళ్ళు కూడా వేసేస్తున్నాను. అరటికాయల్లో వాటర్ ఉండదు కదండి, అందుకని వాటర్తోనే మగ్గాలి ముక్క. ఇలా వాటర్ వేసేసుకొని ముక్క మగ్గుతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. ఒకసారి కలిపెట్టేసేసి ఇలా కలిపేసి ముక్కలు మూత పెట్టేస్తే 2-3 నిమిషాలు అలా వదిలేయండి. చక్కగా మగ్గిపోతాయి. అయిపోయింది, మగ్గిపోయింది చూసారా? ఒకసారి చెక్ చేస్తాను. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉందని మీరే చెప్తారు. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసేసాను. 1 నిమిషం మూత పెట్టేశాను. ఉప్పు టేస్ట్ చేసేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.